వార్తడి ఛానల్కి స్వాగతం. జై శ్రీరామ్, హర హర మహాదేవ్. కాంగ్రెస్ ముక్త భారత్ వచ్చేయడానికి చాలా దగ్గరలో ఉన్నామండి. 2014లో కొంచెం బాగానే పర్ఫామ్ చేసింది. 2019లో 40 నుంచి 50 లోపు కొట్టారు ఎంపీ సీట్స్. దాంట్లో మీకు సౌత్లోనే కొంచెం ఎక్కువ. మన సౌత్లో అంటే మన తమిళనాడు, వెస్ట్ బెంగాల్, కేరళ, అక్కడ వాళ్ళకి పొత్తులు బాగుండి వీళ్ళకి సపోర్ట్ వాళ్ళకి ఇచ్చిన క్యాండిడేచర్స్ వాళ్ళు గెలిచారు. వాళ్ళకి ఇచ్చిన సీట్లు వాళ్ళు గెలుచుకున్నారు. సో అన్నీ కలిపి ఒక 42, 45 వచ్చాయి 50 లోపు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదండి. 2024లో 30 నుంచి 44 మ్యాక్సిమం అంటున్నారు. 30కి పైన 44 లోపు వస్తాయని అంచనాలు వచ్చాయి. అంటే ఇప్పుడు పొత్తులు డిఎంకే వాళ్ళు ఎక్కడ ఏమి ఇచ్చేలేరు, అదొకటి. తర్వాత టీఎంసీ వెస్ట్ బెంగాల్లో కూడా పెద్దగా సీట్లు ఇవ్వదవిడ. ఎన్ని ఇస్తే అన్ని తీసుకోవాలి. సో యూపీలో ఒక్క సీట్ కూడా రావడానికి ఒకటి వచ్చింది లాస్ట్ టైం, రాయ్బరేలీ, అంటే సోనియా గాంధీ గెలిచింది. ఇప్పుడు అది కూడా రేదేమో అనుకుంటున్నారు అవకాశం. నెక్స్ట్ మధ్యప్రదేశ్ కమల్నాథ్ గెలిచాడు లాస్ట్ టైం. వాడు కూడా ఇప్పుడు అటు ఇటుగా ఆడుతున్నాడు. సో అది ఆ సీటు పోయింది. అలాగే ఇప్పుడు బెంగాల్లో కొంత ఆశ ఉండేది. లాస్ట్ టైం ఒక ఎంతో కొట్టినట్టుంది ఆవిడ. ఎంతో సోనియామ్మకు వచ్చాయి కాంగ్రెస్కి. ఈ మాట అది కూడా లేదు. ఒరిస్సా ఛాన్స్ లేదు. మరి తమిళనాడు అప్పుడు లాస్ట్ టైం బాగా చేసింది. తమిళనాడు, కేరళ బాగా వచ్చాయి. అప్పుడు పొత్తుల మీద వచ్చాడికి. మరి డిఎంకేకే ఇప్పుడు వాళ్ళ పని అటా ఇటా అన్నట్టుంది. వాళ్ళ పని టకటకలాడుతుంది. డిఎంకే పరిస్థితే బాగోలేదు తమిళనాడులో. మరి కాంగ్రెస్ ఎవరితో పొత్తు పెట్టుకుంటుంది, ఎలా వస్తుంది? వాడు పొత్తు పెట్టుకుంటే వాడు ఎన్ని సీట్లు ఇస్తాడు వీళ్ళకి, ఎన్ని సీట్లు ఇస్తే ఎన్ని గెలవగలరు? అవన్నీ కూడా చాలా కష్టమైన క్వశ్చన్స్. దానివల్ల వాళ్ళకి డబుల్ డిజిట్స్ వస్తే గొప్పండి. ఒక 30 పైన వస్తే వాళ్ళు చాలా వాళ్ళ అంచనాకి మించి వచ్చినట్టే. 30 పైన ఎంపీ సీట్లు గెలిస్తే. సో కానీ ఇప్పుడు దీనివల్ల అందరూ మన ఇంటలెక్చువల్స్ ఏమంటారంటే, కాంగ్రెస్ వీకెన్ అయిపోతే మన దేశం అంతా సింగిల్ పార్టీ ధోరణిలో వెళ్ళిపోతుంది, బీజేపీ ఇష్టానుసారం పాలిస్తుంది అని పోచుకోలు కబులు చెప్తారు ఈ లెఫ్ట్ లిబరల్స్ అండ్ వహాబీ ఇస్లామిస్ట్స్. వీళ్ళ ఆలోచన అసలు అలాగే ఉంటుంది. కాంగ్రెస్ అసలు కంప్లీట్గా లేకపోతేనే మన దేశం బాగుపడుతుందని నా ఉద్దేశం. కాంగ్రెస్ ముక్త భారత్ ఎప్పటికైనా అవ్వాల్సిందే. అప్పుడు వాళ్ళు ఇట్లీ వెళ్ళిపోతే అప్పుడు మన దేశం సుభిక్షంగా ఉంటుంది. ఇంకేదో పార్టీ వస్తుందండి, ఇంకో నేషనలిస్ట్ పార్టీ వస్తుంది డెఫినెట్గా. బీజేపీకి ధీటిగా అంతకంటే ఇంకా నేషనలిస్ట్ రావచ్చు. మన దేశం గురించి ఆలోచించే పార్టీ ఇంకోటి రావచ్చు. ఇంతకంటే బీజేపీ కంటే ఎక్కువగా ఆలోచించేది. ఇప్పుడు వాళ్ళ ఉద్దేశం ఏంటంటే 400+ ఎందుకు కావాలనుకుంటున్నారంటే 2/3 మెజారిటీ వస్తుందండి లోవర్ హౌస్లో, అంటే పార్లమెంట్లో. 2/3 మెజారిటీ ఉంటే మీరు ఏ బిల్ అయినా పాస్ చేసుకోవచ్చు. ఏ బిల్ అని అంటే వాళ్ళకి చాలా ఉన్నాయి. ఒక 10-15 పనికిరాని బిల్స్ అంతకుముందు పాస్ చేసి వదిలేసారు. వాటిని తప్పించారు. హిందూ బిల్స్ కొన్ని ఉన్నాయి, హిందువులకి వ్యతిరేకంగా ఉండే బిల్స్, అవన్నీ కూడా తప్పించాలి. తర్వాత కొత్తగా ఏమైనా మంచి డెవలప్మెంటల్ యాక్టివిటీ 10 దాకా వాళ్ళ ప్లాన్లో ఉండండి మంచి బిల్స్ బీజేపీ వాళ్ళకి. అది రాజ్యసభలో మెజారిటీ ఉండాలి, కానీ ముందు 2/3 మెజారిటీతో ఇక్కడ పాస్ అవ్వాలి. బిల్ పాస్ అవ్వాలంటే 2/3 అంటే 400 సీట్లు, 300 మంది ప్రోగా చేస్తే 2/3 కదా. 2/3 అంటే అంత కాదు, అంటే 100కి 66 మంది రావాలి. అంటే 500కి 66 5 అంటే ఒక 300, 400 వస్తే సరిపోదు. ఎక్సలెంట్గా సరిపోదు. అదండి మోదీ గారి ప్లాను. అతను ఈ టెన్యూర్లో అతను కావాల్సినవన్నీ చేసుకున్న తర్వాత అతను సన్యాసం ఉంది కదా ఆయనకి, ఎలాగే ఇప్పుడు చేసుకుంటాడని నేను అనుకుంటాను. లెట్ us see. నా అంచనా కరెక్ట్ అయితే
మా ఎస్టిమేట్ కరెక్ట్ అయితే మోదీ విల్ డూ దట్. అతను చేయవలసింది చేసేసి చేతులు వేసుకుని బాబు మీ పాలన మీరు చేసుకోండి అని చెప్పి వెళ్ళిపోతాడని నేను అనుకుంటాను. సో బేసిక్గా ఇంట్రెస్ట్ ఏం లేదు. మన దేశాన్ని ఉద్ధరించడం అన్న ఏకైక ఉద్దేశం తప్ప ఇంకోటి లేదని నా ఉద్దేశం. సో జై శ్రీరామ్, హర హర మహాదేవ్.